నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, అభిషేకం యొక్క ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేయండి. అభిషేకము దాంట్లో చాలా అర్థం ఉంది. మీకు మీరుగా చేసేటువంటి ఆ యొక్క స్వామి పూజ అభిషేకం ఒక ప్రత్యేకత. నమ్మకం చమతం కూడా చేయొచ్చు. తర్వాత సంపూర్ణ ఫలం కోరేవాళ్ళు రకరకాల మంత్రశాస్త్ర పద్ధతులతో చేస్తారు, చేయొచ్చు. తేలికపాటిది మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు చేస్తారు, సంతోషపడతారు, అది చెప్దాం. ఒక శివ లింగాన్ని పెట్టుకొని గుళ్ళో అయినా బయట అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా, ఇంట్లో పెట్టుకోకూడదు అంటే శివ లింగారాధకులు ఉన్నారు. ఇప్పుడు మన కర్ణాటకలో ఉన్నారు, మన తెలంగాణ ఆంధ్రాలో కూడా తెలుగు ప్రజల్లో ఉన్నారు, నార్త్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే శివారాధకుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా శివుడి యొక్క ఆరాధన చేసేవాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు మెళ్ళో వేసుకునే ఒక ఇది ఉంటుంది, పథకంలాగా. అది దానికి ఇట్లా ఇది ఉంటుంది, మూత తీయడానికి వీలుగా. అది లింగాయతులు అంటారు వాళ్ళని. లింగాయతులు ఇప్పుడు కర్ణాటకలో చాలా మంది ఉంటారు, ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఉన్నారు. దాంట్లో ఈ కులం ఆ కులం అని లేదు. లింగాయతులు వాళ్ళు లింగ స్వరూపమైనటువంటి స్వామివారిని కొలిచేవాళ్ళు అని అర్థం. అందులో చిన్నది ఒక లింగ స్వరూపం ఉంటుంది, చాలా బుడ్డది. దాంట్లో గుడ్డ కూడా ఉంటుంది. ఆ గుడ్డలో స్నానం చేయించి అన్ని అభిషేకం అంతా అయిన తర్వాత మన ప్రసాదాలు అవన్నీ నైవేద్యం పెట్టి, అప్పుడు రోజు స్వామికి నైవేద్యం లేకుండా స్నానాలు అవన్నీ చేయకుండా మెళ్ళో ధారణ చెయ్యరు. అవన్నీ అయ్యి ఆ గుడ్డలో మళ్ళీ పెట్టి ఆ మూత పెట్టేసేసి మెళ్ళో వేసుకొని లింగాయతులు ఆ తర్వాత వాళ్ళు పచ్చి మంచినీళ్ళు అప్పటిదాకా ముట్టుకోరు, అంత నిష్ట. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరాధన చేసిన వాళ్ళు లింగాయతులు అంటారు. లింగారాధన ఏదైనా సరే స్వామివారి ఆరాధన అంటే ఇంట్లో లింగం పెట్టుకున్నా కూడా అంటే ఆ కేటగిరీ వాళ్ళు. ఆ లింగాయతులు అనే శివస్వామిని పూజించే ఒక తెగ. అది ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా చెయ్యొచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు అసలు వాళ్ళు లింగ రూపంలో ఉండే స్వామిని కొలిచే వర్గము అది. ఇంకా వాళ్ళు కాకపోతే మీరు నేను కాదు, ఎవరైనా చేయడానికి అర్హత ఉంది. శివస్వామి ఆరాధన సర్వ మానవ ఆమోదయోగ్యమే. కానీ కొంతమంది ఫిక్స్డ్గా, కొంతమంది కులాల వారీగా తెగలు ఉన్నారు. సూర్యోపాసనలో కూడా ఉన్నారు, ఓన్లీ సూర్యోపాసన చేస్తారు, మిగతా దేవుళ్ళను వాళ్ళు ఇది పట్టించుకోరు. అంటే దేవుళ్ళు లేరనరు, ఉన్నారు, కానీ వాళ్ళు ఆర్ఘ్యం ఇవ్వడం, సూర్యోపాసన వేరే ఉంది. అలాగే ఇక్కడ శివారాధనలో మీరు అన్ని నార్త్ సౌత్ అందట్లో కూడా శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. అందరి దేవుళ్ళకి ఒక్కొక్క ఇష్టమైన భక్తులు ఉంటారు. ఇక్కడ శివారాధన చేసేటప్పుడు లింగాయతుల్లో స్త్రీలు కూడా అసలు తాకకూడదు రూల్ ప్రకారం. తెలుగు వాళ్ళలో మనం గుళ్ళల్లో వెళ్ళడం అలాంటిది, స్త్రీలతో కలిసి పూజ చేయడాలు ఉండవు. ఎందుకని గురుగారు? అభిషేకాలు చేసేటి స్త్రీలు తాకకూడదని ఉంది కదా, దండం పెట్టుకోవచ్చు దూరం నుంచి. వెళ్ళిపోయి ప్రత్యేక పూజలు స్త్రీలకి అంతగా ఇవ్వలేదు, కానీ లింగాయతులకు ఉంది. స్త్రీలు కూడా స్వామివారిని తాకొచ్చు, పూజ చెయ్యొచ్చు. ఇది చాలా. ఇప్పుడు వెళ్తున్న దేవాలయాల్లో స్త్రీలు తాకొద్దంటారా? తాకరు అనేటువంటిది ఒక నానుడి, ఒక నియమం నడుస్తోంది. అది ఎందుకో ఎలా వచ్చిందో ఏమిటో దానికి కూడా అర్థాలు ఉన్నాయేమో. కానీ ఈ లింగాయతుల్ని శివారాధకుల్ని చూశాక అది ఎవరైనా మైండ్లోంచి తీసేస్తారు, డిలీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ధారణ చేస్తున్నారు. శివ ఏదైతే లింగాకారంలో ఉండేటువంటిది లింగాయతులు ధరిస్తారని చెప్పాను, మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. అది ఎంతో కాస్ట్ తెలియదు నాకు. ప్రతివారు దానికి మంత్రోపదేశం ఉంటుంది, గురువులు ఉంటారు. స్త్రీలు అక్కడ వాళ్ళకి దోషం లేదు. కొంతమంది పట్టికొని వద్దనే వాళ్ళని మనం ఏం అనలేము. మనం ఎవరి స్వతంత్రతని మనం భంగపరచకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనసులో ఉంటే ఇంకా గొప్ప విషయం కదా. అదే గురుగారు, ఈ మధ్యకాలంలో అదే గుడిలో ఏదైనా హోమాలు పూజలు అంటే సర్పదోషం ఉన్నా కుజదోషం ఉన్నా అన్ని యాగాలు చేయించి శివుని కూడా శివాభిషేకం కూడా చేస్తారు. కుజదోషాలకి వేరే పూజలు. కాళహస్తిలో ఉన్నాయి కదా రాహుకేతువులకి, ప్రపంచంలో చాలా ఫేమస్.
ఆ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, రకరకాల దోషాలు ఉన్న వాళ్ళకి, ఎవరు ఏం చేసినా వాళ్ళు మనస్సు పెట్టి చేసిన వాళ్ళకి ఎక్కువ ఫలితం. మీ గోత్రనామాలు చెప్పే వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తే ఫలితం ఉంటుంది. మీరే స్వయంగా రోజు నిత్యారాధన చేశారనుకోండి, ఇంకా అంతకంటే అద్వితీయము, అమోఘము, అనంతము లేదు. చక్కటి భగవంతుడు కృప కలుగుతుంది. అందుకని ఆచార వ్యవహారాలను బట్టి మనం తాకచ్చు తాకకూడదు అనేది అది నిర్ణయిస్తుంది. భగవంతుడు అందరికీ సమానుడే, అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు రకరకాల రూపాల్లో. వింటున్నా? అభిషేకంకి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, శివ స్వామిని, లింగ రూపంలో ఉండే శివస్వామిని పెట్టుకొని మనం పూజ చేసేటప్పుడు నీరుని ఎడమ చేత్తో చెంబులో కానీ లేకపోతే ఒక పాత్ర ఏదైనా తీసుకొని చేసేటప్పుడు ఈ చేత్తో మనం కూర్చొని మంత్రంతో కానీ, ఇది గుళ్ళోనే చేయాలా, ఇంట్లో లింగం అంటే మీకు ఇంట్లో చేసేదానికి శక్తి సంపాదించిన తర్వాత శక్తి సంపాదించాలి, లేకపోతే దానికి అది ఐడియల్గా ఉంటుంది కదా. ఆ శక్తి లేని, అంటే శక్తి చేస్తూ ఉంటే శక్తి వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చేసి దానికి కూడా ప్రాణశక్తి ఇవ్వచ్చు, మీకు ఉండాలిగా. అందుకని ఎవరైనా గురువులో లేకపోతే గుళ్ళల్లోనో మనం చేసిన ఇంకోటి ఉంది, చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మీ గోత్రనామాలు చెప్పి అభిషేకం చేయాలి. ఎవరో చేసి దాని మీద ఇమీడియట్గా మీరు బిల్వ పత్రం అవి ఇవి పెట్టి తర్వాత విభూతి పెట్టి రాయడాలు ఇవన్నీ చేయకూడదు. అందుకే తెల్లవారుజామునే చేయించుకుంటారు చాలా మటుకు. ఇది ఒకరు చేసింది మీరు ఇమీడియట్గా చేయకూడదు. ఆ టెక్నిక్ చాలా మందికి తెలియదు. ఒకరు చేయగానే మనం కూడా నీళ్లు పోసేస్తాం, మన పిల్లలు పోసేస్తారు, వాళ్ళు వీళ్ళు ఎవరికైనా ఏది అందితే అది పోసేసి వెళ్ళిపోతుంటారు, దండం పెడతారు. అది కాదు, ఒక తర్వాత ఒకరు చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సంపూర్ణ ఫలం వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నేను చేసి వెళ్ళిపోయాను, ఆ ఫలితం నాకు వస్తుందిగా. అవును గురుగారు, నావన్నీ తీసుకుంటారుగా స్వామివారు. అప్పుడు శుభ్రం చేసి ఆ పూజారిలో ఎవరు ఉంటే, లేకపోతే మీరే దాన్ని శుభ్రం చేసేసి శుద్ధంగా చేసేసి మళ్ళీ సంకల్పం చేసి మంచిగా మళ్ళీ మీరు మీ గోత్రనామాలు, ఇంటి పేర్లు అవన్నీ చెప్పుకొని, అన్నీ తెలుసు, దేవుడికి తెలియని పేరే ఉంటుంది, దేవుడిది నీళ్ళ మన తృప్తికే. అసలు ఒక పద్ధతిలో గోత్రనామాలు గుళ్ళల్లో చెప్పకూడదు, ఒక పద్ధతి ఉంది, అది కూడా ఉంది. ఆయన తెలియని వాడికా చెప్పడం? ఆయనకి తెలీదా? తెలుసు. అదే కొంచెం మెచ్యూరిటీ, పరిణితి చెందిన తర్వాత మనకి అంతా ఒకటే అని తెలుస్తుంది. లేకపోతే అడ్రస్లో ఐడెంటిఫై ఏమిటి, దేవుడు తెలియదా మీరు ఎవరు అంటే ఒక విషయం చేద్దాం. లోతైన విషయాలు మళ్ళీ వేరు. ఈ యొక్క శివ అర్చన చేసేటప్పుడు శివుడికి సంబంధించింది ఈ యొక్క జలంతో మంత్ర జలంగా మారి, విశ్వశక్తితో కూడిన జలంగా మారి మీకు ఈ ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, వాక్శుద్ధి వస్తుంది. ఇలా కంటిన్యూటీ చేయాలి. 1 minute అట్లీస్ట్. ఎక్కువ చేస్తే 2-3 చేస్తే ఇంకా మంచిదే. అలానే గంటలు కాదు, ఏదో ఓ చెంబు 2 చెంబులు మన ఇంట్లో వాళ్ళకి సరిపోతుందిగా. కొంతమంది శివభక్తులు గంటలు చేస్తూ ఉంటారు చాలా విశేషంగా. శివరాత్రి రోజు చేస్తాను తెల్లవారుదాకా. అవును గురుగారు. అంటే ఒక్కటి మాత్రం క్లీన్ అబ్జర్వ్ చేయాలి, ఒకరు చేసిన తర్వాత ఒకరు చేయకూడదు, గ్యాప్ ఇచ్చి క్లీనప్ అదంతా ఉంటుంది. పుష్పాలు అవి ఇవి అన్ని. అభిషేకంలో రకాలు ఉంటాయి గురుగారు? ఇది ఒక రకం, పాలతో చేయొచ్చు, పంచామృతంతో చేయొచ్చు. అన్నిటికంటే గొప్పది మీ మనస్సును కనెక్ట్ చేయొచ్చు. విశ్వంతో మీరు శివయ్య రూపంలో కనెక్ట్ చేయొచ్చు. ఆయన శక్తి స్వరూపుడు, ప్రకాశ రూపుడు. ఆయన మనకు కనబడే ఈ శంకర శివశంకర చేతిలో పట్టుకునేటువంటి ఆ స్వామిది ఊర్ధ్వలోకాల్లో ఇంకో కొత్త విషయం చెప్తా. శివలోకం ఉంది పైన, శివుడు తప్ప ఎవరు ఉండరు. పార్వతి ఉండదు, వినాయకుడు ఉండదు, ఎవరు ఉండరు, నంది భృంగి ఎవరు ఉండరు. ఓన్లీ శివుళ్ళే ఉంటారు ఆ లోకం అంతా. విష్ణులోకం ఉంది, మీరు పురాణాలు అవన్నీ చదివితే అందులో అక్కడక్కడ వస్తాయి. మరి ఎంత గొప్పదండి. వినాయకుడి లోకం ఉంది, విష్ణులోకం ఉన్నప్పుడు వినాయకుడి లోకం ఉండదా? శివలోకం ఉన్నప్పుడు ఆయనది ఉండదా? అమ్మవారి లోకాలు ఉన్నాయి. ఇవన్నిటికీ అతీతంగా తేజోలోకాలు ఉన్నాయి. తేజస్సు తప్ప ఏముండదు. అక్కడి నుంచే శక్తి ఆవిర్భావం ఈ దేవుళ్ళకి, మానవులకి, లోకాలకి, విశ్వాలకి కలుగుతుంది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. విశ్వంలో ఉండే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పుంజాలు వ్యాప్తి తేజోలోకాల్లోంచి వస్తుంది. మెయిన్ అడ్రస్ అది.
అక్కడి నుంచి ప్రసారం జరుగుతుంది. రకరకాల లోకాలు, ఇప్పుడు ఇన్ని లోకాలు అన్ని లోకాలని లెక్క పెట్టలేము. ఎవరు కొత్తగా కనుక్కుంటే ఆ లోకాలే. కృష్ణస్వామి 15 చెప్పాడు, గాయత్రి మంత్రోపాసన చేసేవాళ్ళు 24 చెప్పారు, ఇక్కడ 39 అయింది. ఇంకా ఎవరో చేస్తున్నారు, అదొక ఆవరణ. శక్తి కేంద్రాలు, శక్తి ఆవరణలు, శక్తి వలయాలు అంటారు వాటిని. కొత్త కొత్త దాన్నే ఇంగ్లీష్లో ఈ మధ్య డైమెన్షన్ అంటున్నారు. డైమెన్షన్స్ అని కొత్త పదం వాడుతున్నారు. మన వాళ్ళు ఎప్పుడో అన్ని 200 కోట్ల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కొత్తగా కాదు. నేను చెప్పే 200 కోట్లలో ఒక కొన్ని వేలు తక్కువ సృష్టి ఆది. ఇప్పుడు మొన్ననే చేసాం ఉగాది. ఆ ఉగాది అంటే యుగానికి ఆది, మొదలు అని అర్థం. మొదటి రోజు యుగాది, ఉగాది అంటాం కదా. ఉగాది అప్పుడు ఇప్పుడు ఈ పంచాంగంలో మీకు 196,58,086 ఇలా లెక్కలు ఉన్నాయి. బ్రహ్మ టైం నిద్రించింది 2 కోట్లు. ఇవన్నీ కలిపితే దరిదాపు 198-199 crores ఆఫ్ ఇయర్స్ అయింది ఈ క్రియేషన్ ఇప్పుడు మీరున్నది. అలాగే ప్రతి విశ్వంలో ఎన్నో విశ్వాల యొక్క క్రియేషన్కి ఒక లెక్క ఉన్నది. ఇదంతా సూర్య సిద్ధాంతం అలాంటి వాటిలో కొన్ని డీటెయిల్స్ ఇవ్వబడింది. సూర్య సిద్ధాంతం గురించి పెద్దగా మన వాళ్ళకి తెలియదు, ఎక్కువగా ప్రాచుర్యంలో రాలేదు. ఇవన్నీ కూడా నారద పురాణం, తర్వాత విశ్వపురాణం, మా తర్వాత మహాబ్రహ్మాండ పురాణం, ఇవన్నిట్లో కూడా సూర్య సిద్ధాంతం క్యాల్కులేషన్స్లో మీకు ఈ గ్రహాల పుట్టుగా ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది మామూలు ప్రజలు అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు జాతకాల వరకు తీసుకుంటారు. ఈ గ్రహం బాగాలేదు, ఆ పూజ ఈ పూజ, ఏదో నవగ్రహాలు ఉంగరాలు ఏవో, అవన్నీ సత్యమే కానీ చేసే పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ రిప్లికా ఆఫ్ సన్. పెట్టుకో, రూబీ పెట్టుకో, చంద్రుడు ఏదైనా దోషం ఉంటే ఈ రాయి అది పెట్టుకో, ఇది పెట్టుకో అంటారని లిస్ట్ ఉంది. కానీ దానికి పూజ చేసి పెట్టుకున్న తర్వాత యాంటీనా లాగా పనిచేస్తుంది. ఆ రేస్ని యాక్టివేట్ అవుతుంది, రిసీవ్ చేసుకొని మీ నర్వ్ సిస్టంలో హార్ట్కి పంపింగ్కి వెళ్ళి మీకు మంచి చేస్తాయి. అది మామూలుగా కాదు, చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఊరికే పెట్టుకుంటే ఉపయోగం లేదు. అంటే దానికి ఒక క్రియ ఉన్నది, అది మీకు సూట్ అవుతుందా లేదా కనుక్కోవాలి. ఏదైనా తేలికే, చెప్పేవాళ్ళు ఉచితంగా చెప్తారు, కొంతమంది చెప్పరు, అది వేరే విషయాలు. ప్రతి దానికి ఐడెంటిఫై ఉంది. ఆ యొక్క గ్రహాల యొక్క కృప, కరుణ అన్ని కోట్ల దూరం నుంచి ఆ కిరణాలు ఇక్కడ దాకా ప్రసరిస్తున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉంటాడు, మనం ఫీల్ అవుతున్నాం, కిరణాలు అవుతున్నాం, చలి ఫీల్ అవుతున్నాం, వర్షం ఫీల్ అవుతున్నాం అని. ఇలాగే పంచభూతాలే కాకుండా నవగ్రహాల ఎఫెక్ట్ ఇప్పటిదాకా ఇక్కడ వరకు ఉండి తీరుతుంది. భూమిలో జొచ్చుకుపోతాయి ఆ కిరణాలు. అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ చెప్తున్నా. మన మీదే కాదు, భూమిలోకి కూడా వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాయి. అవి అంత షార్ప్ ఉంటాయి, అంత ఎనర్జెటిక్గా ఉంటాయి. అలాంటి దేవుళ్ళని, అలాంటి రూపాలని మనం విశ్వశక్తిగా కనెక్ట్ చేస్తే, విశ్వశక్తిలోంచి పుట్టినవే కదా అవి. అందుకని అవన్నీ మనని బ్లెస్ చేస్తాయి. దాన్ని మూలాన్ని పట్టుకుంటున్నాం కదా, అందుకని అవి కరుణించి కృప చేస్తాయి. దోషం లేకుండా ఉండడం మంచిది. తప్పు చేసిన తర్వాత తప్పుకి ప్రాయశ్చిత్తం తర్వాత. తప్పు చేయకుండా విజ్ఞానంతో జ్ఞానంతో మనం గనక ప్రవర్తిస్తే నువ్వు సన్మార్గంలో ఉన్నట్టే కదా, దుర్మార్గం కాం కదా. అలా అందుకని యోగంలో ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. ఎలా శక్తి తీసుకోవాలో పద్ధతి ఉంది, ఎలా దాన్ని యుక్తిగా వాడుకోవాలో పద్ధతి ఉంది. ఇతరులకు కూడా మనం వర్తింప చెయ్యొచ్చు, శక్తి పాతం కూడా చెయ్యొచ్చు. శక్తి పాతం అంటే ఇతరులకి శక్తి ఇవ్వడం, అలా కూడా చెయ్యొచ్చు. ఇవన్నీ మీకు వస్తే కదా ఫస్ట్. ప్రతి దానికి అర్థం, ప్రతి పరమార్థం కూడా పరమార్థం. అందుకని సూర్యోపాసన, శక్తోపాసన, బ్రహ్మోపాసన, ఇవన్నీ పదాలు వేరైనా శక్తిని ఆహ్వానం చేయడం, మనం ఆవాహయామి అనుకోవడం, మనం ఆ శక్తిని స్వీకరించినట్టుగా మీరు ఫీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సూర్యోపాసన అందుకోదని మేము అవే చేయిస్తున్నాం. ఆ సూర్య భగవానుడి యొక్క శక్తిని మనం కంటిన్యూస్గా పొందొచ్చు. ఒక్కసారి చూడాలి, ఒక 10 to 20 seconds మాత్రమే. ఉదయించే సూర్యుడు ఇలా చూడడం, కళ్ళు మూసుకోవడం, ఆ బింబాలు మీకు వస్తాయి రిప్లికా. అది 1.5 hours ఉంటుంది మామూలుగా. కళ్ళు కూడా మెరుగుపడతాయి అంటారు. అంటే మెరుగుపడడం అంటే డి విటమిన్స్ అలాంటివి ఇలాంటివి కొంచెం ఎండకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కానీ దివ్యంగా శక్తిని సంపాదించుకోవాలి అంటే సూర్యోపాసన ఇన్స్టెంట్, రెడీ టు టేక్, అలా ఉంటుందన్నమాట. అందుకని గతంలో కూడా నేను చెప్పాను, మీ ద్వారా భక్తి ఛానల్ ద్వారా ఇది ఎంతోమందికి ఉపయోగకారిగా కావాలని,
ఉపయోగపడుతుందని, ఉపయోగించుకోగలుగుతారని ఇలాంటి చిన్న చిన్న అది టెక్నిక్స్ చెప్పడం జరిగింది. నువ్వు అడిగి చెప్పి ఇంచుకునే ప్రయత్నం చేశావే, అది చాలా గొప్పది. నువ్వు ధన్యురాలివి. ఛానల్ కూడా ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాలాంటి ఎంతోమంది గురువుల చేత, మహనీయుల చేత చెప్పించే బృహత్ కార్యక్రమాన్ని మీ అనంత భక్తి చేస్తున్నందుకు శ్లాఘనీయము. వారికి కూడా నా దివ్య ఆశీస్సులు. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.